వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మౌనిక శుంకర గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. చెప్పండి, ఏదైతే ఆపరేషన్ సింధూర్ పైన మీ అభిప్రాయం ఏంది మేడం? నిజంగా దీనికి సంబంధించి దాదాపు 90 మందికి పైగా చనిపోయారని చెప్తా ఉన్నారు. నిజంగా ఇది మొన్న జరిగిన దాడికి నిజంగా వాళ్ళకు గుణపడం నేర్పినట్టు అనుకోవచ్చా? 26 మందిని పొట్టన పెట్టుకున్న ఇస్లామిక్ ఉన్మాదంకి 260 మందికి పైగానే తీసుకున్నది. వాళ్ళు లెక్కలు తక్కువ చెప్తున్నారు. ఒకటి. రెండు, ఒక కొత్త పెళ్లి కూతురు హనీమూన్కని వెళ్తే తన కళ్ళ ముందే తన భర్తను చంపేసినప్పుడు, ఒక భార్య తన భర్తను చంపిన తర్వాత నన్ను కూడా చంపరా ఏ టెర్రరిస్ట్ కుక్క అని అన్నప్పుడు పోయి మోదీకి చెప్పుకోనంత ఇట్లాంటివి చేసినప్పుడు ఆ ఆడబిడ్డలందరి నుదుట సింధూరాన్ని చెరిపేసిన ఈ ఇస్లామిక్ మతోన్మాద పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఫండింగ్ చేసిన ఆ ఒక భయంకరమైన హిందూ మారణ హోమం ఏదైతే పహల్గామ్లో జరిగిందో అది మొన్నటిదాకా అందరి హృదయాలను కలిచివేసింది. నిన్న రాత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కానీ ఇండియన్ ఆర్మీ కానీ చేసిన ఈ చర్యకు గాను ఆ బాధ నుంచి, ఆ ఆక్రోశం నుంచి, ఆ ఆవేదన నుంచి కొంచెం రిలీఫ్ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. దీనికి సంబంధించి నిజంగా పాకిస్తాన్ కూడా చెప్తూ వస్తుంది, నిజంగా ఎవరు లేని ప్లేస్ చూసి కావాలనే చేశారు. నిజంగా మీరు ఇప్పుడు మనం సంతోషిస్తారు కావచ్చు, కానీ నెక్స్ట్ ఖచ్చితంగా మీరు ఏడ్చే రోజులు ముందుగానే ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ మేము యుద్ధం చేయబోతున్నా చెప్పకుండా మేము యుద్ధం చేసేస్తామని చెప్పేసి పాకిస్తాన్ అధికారులు చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతుంటాయి. పాకిస్తాన్ అనేది భారతదేశంతో కంపేర్ చేస్తే చాలా చిన్న దేశం. ఒకటి, దాని రిసోర్సెస్ కానీ, దాని పాపులేషన్ కానీ, దాని ఆర్మీ స్ట్రెంగ్త్ కానీ అన్నీ తక్కువే. బ్రెయిన్ పవర్ కూడా 100% అసలు మనతో కంపేర్ కూడా చేయలేనంత నీచ స్థితిలో ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా ప్రపంచంలో ఏ దేశం కూడా లేదు. చైనా సపోర్ట్ చేస్తుందని పాకిస్తాన్ ఆశపడుతుంది, కానీ చైనా చెయ్యదు. ఎందుకంటే పాకిస్తాన్కి చైనా సపోర్ట్ చేస్తే చైనా ఇండైరెక్ట్గా భారత్తో యుద్ధానికి రెడీ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి చైనా కూడా నరేంద్ర మోదీతోని కానీ, వరల్డ్స్ 4th లార్జెస్ట్ ఎకానమీ అయిన భారత్తో కానీ, లేదా భారతదేశంలో 50% యూత్ ఉన్న దేశం ప్రపంచంలో కేవలం భారతదేశం. కాబట్టి భారతదేశంతో పెట్టుకోవాలని ఏ దేశం అనుకోదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక యుద్ధం జరిగి భారతదేశం ఎకనామిక్గా వీక్ అయిపోవాలని చూసే శత్రు దేశాలు కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటికీ భయపడి వెనక అడుగు వేసే ప్రభుత్వం కాదు నరేంద్ర మోదీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కాబట్టి కవ్వింపు చర్య పాకిస్తాన్ చేస్తే, అంటే ఒక చేతోని చంపదెబ్బ పాకిస్తాన్ కొడితే చెయ్యి విరగ్గొట్టే ప్రభుత్వం ఇప్పుడున్నది భారత్లో. కాబట్టి పాకిస్తాన్ ఏ యాక్షన్ తీసుకున్నా కూడా 1 వేలు చూపిస్తే 4 వేలు ఎట్లయితే మన వైపు చూపిస్తే దానికి రెడీగా ఉండాలి పాకిస్తాన్. కాబట్టి భారతదేశం పాకిస్తాన్ మీద చేసే ఏ యాక్షన్ అయినా కూడా ప్రపంచమంతా కూడా సమర్థిస్తుంది. ఎందుకంటే 26/11 తర్వాత భయంకరమైన మారణ హోమం జరిగిన తర్వాత మళ్ళీ జరిగింది హిందూ మారణ హోమం పహల్గామ్లో. కాబట్టి అప్పుడు చేతగాని ప్రభుత్వం ఉంది కాబట్టి చేయలేకపోయింది, ప్రతిచర్య ఇయ్యలేకపోయింది. కానీ ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎట్లాంటి రియాక్షన్ ఇస్తుందంటే మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా పాకిస్తాన్ అనే ఒక టెర్రరిస్ట్, ఇస్లామిక్ మతోన్మాదులున్న, ఇస్లామిక్ టెర్రరిస్టులు ఉన్న దేశం భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండేలాంటి యాక్షన్ నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ కి దౌత్య సంబంధాలన్నీ తొలగించింది. అలాగే సింధు నది జలాలను, ఉపనదులను కూడా బంద్ చేసిన పరిస్థితి. ఈ బంద్ చేస్తే నిజంగా మోడీ తలదీస్తాం, ఏదైతే భారత్ లేకుండా చేస్తాం, అదే సింధు నదిలో మీ రక్తాన్ని ప్రవహించేలా చేస్తామని చెప్పేసి ఇష్టాంతిగా మాట్లాడుతూ ఉన్నారు. వీటిని ఎట్లా తీసుకోవచ్చు? మొన్నటిదాకా గోధుమ పిండి కోసం కొట్టుకున్నారు సివిలియన్స్, పాకిస్తాన్ సివిలియన్స్. పాకిస్తాన్ ఆర్మీ ఇండియాతోని పహల్గామ్ తర్వాత చాలా మంది ఆర్మీ ఆఫీసర్స్ పారిపోయారు. ఇప్పుడు నీళ్లు ఇయ్యకపోయేసరికి దాహం కూడా అవుతుంది. తిండి లేకుంటే ఒక 2-3 రోజులు ఏం కాదు, సర్వైవ్ అవుతాం, బల్సాక్ దినైనా బతకొచ్చు. నీళ్లు లేకపోతే మరి నీళ్లే లేకుండా చేసిన మోదీకి నువ్వు తిరిగి వార్నింగ్ ఇచ్చేంత స్థాయి ఉందా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సింధు నది ట్రీటీ ఉన్నప్పుడు ఆ ట్రీటీతోని, ఇండస్ వ్యాలీ ట్రీటీతోని నువ్వు ఎప్పుడైనా అక్కడ ఏమైనా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసుకుందా పాకిస్తాన్? చేసుకోలే. ఎందుకంటే పాకిస్తాన్ తన దగ్గర 10 రూపాయలు వస్తే 9 రూపాయలు ఎట్లా మతోన్మాదాన్ని, టెర్రరిజంని పెంచాలని చూసుకుంటుందే తప్ప ఎప్పుడూ కూడా డెవలప్మెంట్ ఎట్లా చేయాలి, కో ఎగ్జిస్టింగ్ ఎట్లా చేయాలి, అంటే లివ్ అండ్ లెట్ లివ్ అనే సిద్ధాంతం అసలు లేని ఉన్మాద చరిత్ర పాకిస్తాన్. కాబట్టి అది కనీసం వాటర్ కూడా సేవ్ చేసుకోలేకపోయింది. వాటర్ కూడా మనమే ఇవ్వాలి. నువ్వు వాటర్ ఇచ్చేటోన్నే, అంటే నీ లైఫ్ సోర్స్ని ఇచ్చేటోనికే నువ్వు ఛాలెంజ్ చేసి చూస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు అది నెక్స్ట్ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేయబోతుంది. 50 సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా పాకిస్తాన్ ఎట్లాంటి కవ్వింపు చర్య చేసినా కూడా యాక్షన్ ఇవ్వలేదు. మొదటిసారిగా ఇచ్చేసరికి పాకిస్తాన్ కింద మీద అవుతుంది.
అండ్ ఈ యాక్షన్ ఎట్లా ఇవ్వాలి అని ప్రజలు కోరుకుంటున్నారంటే నెక్స్ట్ ఇంకెప్పుడు ఒక 200-300 సంవత్సరాల దాకా కూడా పాకిస్తాన్ కనీసం భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండాలి. అంటే ఇదేనా ఇంకేదైనా ముందు ముందు ఏదైనా పెద్ద పెద్ద యుద్ధం చేయబోతుందా పాకిస్తాన్ పైన మోడీ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు మేడం? ఏది చేయడానికైనా మోదీ ప్రభుత్వం కానీ మన భారత ఆర్మీ కానీ ఏది చేయడానికి వెళ్ళినా ప్రజలందరూ మద్దతుగా నిలబడాలి. ఎందుకంటే పల్లవి అనే అమ్మాయి భర్తను చంపేసిన తర్వాత అరే టెర్రరిస్ట్ కుక్క నన్ను కూడా చంపేయి మా ఆయనను చంపినావు కదా అని అంటే భారతీయ మహిళకు భర్తే జీవితం. పెళ్లి అనేదే ఒక ఆశ, ప్రేమ, పెళ్లి, జీవితం అన్ని సింధూరంతో ముడిపడి ఉంటాయి. అట్లాంటిది ఆ భర్తను చంపిన తర్వాత నన్ను కూడా చంపేయంటే పోయి మోదీకి చెప్పుకోను. మరి ఆ పరిస్థితి పల్లవికి వచ్చిందని మన ప్రతి ఇంటి ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ అన్నానని ప్రతి ఒక్కరు అనుకున్నప్పుడు మోదీ చేసే యాక్షన్కి మనం సపోర్ట్గా మద్దతుగా నిలబడతాం.